బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిట్ విచారణకు హాజరు కాలేనన్నారు కేసీఆర్. రేపటి విచారణకు హాజరు కాలేనని సిట్కు లేఖ రాశారు కేసీఆర్. రేపటి విచారణకు హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. కేసీఆర్ రేపటి విచారణకు హాజరు కాలేను అన్నట్లుగా సిట్కు ఒక లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. రేపటి సిట్ విచారణ నోటీసులపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. సిట్ నోటీసులపై కేసీఆర్ రిప్లై ఇచ్చారు. రేపటి విచారణకు తాను హాజరు కాలేనని సిట్కు లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. రేపటి విచారణకు సిట్ ముందుకు కేసీఆర్ హాజరు కావటం లేదు అనే విషయం అయితే తేటతెల్లమైంది. సుదీర్ఘ చర్చల అనంతరం, సుదీర్ఘ మంతనాల అనంతరం న్యాయ నిపుణులు అటు హరీష్ రావు మరి కాసేపట్లో అక్కడికి కేటీఆర్ కూడా వస్తారు. సుదీర్ఘ చర్చల అనంతరం అసలు కేసీఆర్ రేపటి సిట్ విచారణకు హాజరు అవుతారా లేదా అనేటువంటి ఉత్కంఠకైతే తెరపడింది. విచారణకు మరింత సమయం కావాలంటూ కూడా కేసీఆర్ కోరినట్లుగా తెలుస్తోంది. రేపటి విచారణకైతే తాను హాజరు కాలేనని సిట్కు నోటీసులు రిప్లై ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న దానికి సంబంధించి ఆ అంశంపై అయితే ఒక క్లారిటీ వచ్చింది. ప్రస్తుతానికైతే సిట్ నోటీసులకు సంబంధించి కేసీఆర్ రిప్లై లెటర్ రాశారు. రేపటి సిట్ విచారణకు రాలేనంటూ కూడా కేసీఆర్ సమాధానం ఇచ్చారు. విచారణకు మరింత సమయం కావాలంటూ కూడా కేసీఆర్ తన లేఖలో తెలిపారు. సో దీనికి సంబంధించి కేసీఆర్ మొత్తానికి రేపు విచారణకు హాజరవుతారా, సిట్ కోరినట్లుగా 3 గంటలకి విచారణకు ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్తారా, లేదంటే నందినగర్లో నివాసానికి వెళ్తారా, లేదంటే ఎర్రవెల్లిలోనే విచారణకు అంగీకరిస్తారా అని ఇంత ఉత్కంఠభరితంగా సాగినటువంటి ఈ చర్చకైతే ఒక ఫుల్ స్టాప్ అయితే పడింది ప్రస్తుతానికి. సో దీనికి సంబంధించి మరింత అనాలిసిస్ని మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అడిగి తెలుసుకుందాం. కళ్యాణ్, మొత్తానికి రేపు విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న దానికి సంబంధించి అయితే ఒక పాజ్ అయితే ఇచ్చారు. సో మరొకసారి నోటీసులు ఇవ్వాలంటూ కూడా లేఖలో తెలిపినట్లుగా తెలుస్తోంది సిట్కి. సో ఏం జరగబోతోంది? సునీల్, క్లారిటీ వచ్చేసింది. రేపు 3 గంటలకు కేసీఆర్ ఎక్కడ కోరితే అక్కడ విచారించేందుకు సిట్ సిద్ధమైంది. దానికి సంబంధించి నోటీసులు కూడా ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కేసీఆర్ నివాసం నందినగర్ లో ఆయన నివాసంలో అందజేశారు. దానిపై కేసీఆర్ న్యాయ నిపుణులతో అదేవిధంగా బీఆర్ఎస్ కీలక నేతలతో కూడా చర్చించారు. చర్చించి చివరికి రేపు సిట్ విచారణకు దూరంగా ఉండాలి అని నిర్ణయం తీసుకున్నారు. దీనికి ప్రధానంగా ఒకే ఒక కారణం బీఆర్ఎస్ చెప్తుంది, ఆ లేఖలో కూడా పేర్కొన్నారు. అది రేపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ మున్సిపల్ ఎన్నికలకు రేపే చివరి రోజు నామినేషన్ల ఘట్టం రేపటితో పూర్తవుతుంది. రేపు చివరి రోజు నామినేషన్లు కాబట్టి రేపు ఎవరెవరిని బరిలో ఉంచాలి, ఎవరెవరు బరిలో ఉండొద్దు, ఎవరెవరు ఉపసంహరించుకోవాలి, ఇలాంటి చాలా కీలక అంశాలు రేపు నిర్ణయం తీసుకునే అవకాశం బీఆర్ఎస్ ఉంటుంది. కాబట్టి కీలక నేతలంతా మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్న సమయంలో ఇప్పుడు విచారణకు వెళ్ళి ఆ ఇష్యూను డైవర్ట్ చేయాల్సిన, మున్సిపల్ ఎన్నికల సీరియస్నెస్ ని ఈ విచారణ పేరుతో పక్కకు మల్లుతుంది అనే ఒక ఆలోచనతో రేపు ఒక్కరోజు మినహాయించి ఏ రోజైనా విచారణకు తాను సిద్ధంగా ఉన్నానంటూ కేసీఆర్ ఏసీపీ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాశారు. ఆ లేఖను పంపించారు ఆల్రెడీ. ఆ లేఖ వాళ్ళకు పోలీసులకు కూడా చేరింది. దీంతో ఆ లేఖను అందుకున్న తర్వాత పోలీసులు ఎప్పుడు విచారిస్తారు, ఏ రకంగా విచారిస్తారు, మరొక నోటీస్ ఇస్తారా, లేదంటే ఈ రోజు ఇచ్చిన నోటీసు కూడా 160 సిఆర్పిసి ప్రకారం కేసీఆర్ హైదరాబాద్ నగరంలోనే ఎక్కడ విచారణ కోరితే అక్కడికి వస్తామంటూ పోలీసులు చెప్పడాన్ని కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్లు, మనం ఇంతకుముందు మా డిబేట్ లో కూడా బీజేపీ న్యాయవాది సీనియర్ కౌన్సిల్ రచనారెడ్డి కూడా తప్పుపట్టారు. 160 సిఆర్పిసి నోటీసులో 65 ఏళ్లు పైబడ్డ వ్యక్తిగా హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా విచారణకు మీరు ఎక్కడ కొడితే అక్కడికి వస్తామని పోలీసులు చెప్పడం సరికాదు. హైదరాబాద్ పరిధి అనేది 160 సిఆర్పిసిలో ఉండదు. 65 ఇయర్స్ దాటిన, ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ ప్రకారం అయితే ఇంకా 60 ఏళ్ళే. 60 ఏళ్ళు దాటిన వృద్ధులకు కానీ, లేదంటే 15 ఏళ్ల లోపు మైనర్లకు కానీ, వికలాంగులకు కానీ, మహిళలకు కానీ వాళ్ళకలా ఈ పరిధి లోపు, ఈ పరిధి దాటిన తర్వాత అంటూ ఉండదు. వారు ఎక్కడ ఉంటే అక్కడికి, అంటే కేవలం ఇది సాక్షిగా మాత్రమే ఇచ్చే నోటీస్. ఇది 160 సిఆర్పిసి అనేది నేరస్తులకో నిందితులకో వాళ్ళకి ఇచ్చేది కాదు. కేవలం అందులో విచారణలో మీ పేరు వచ్చింది గతంలో, కాబట్టి దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం మాకు ఇవ్వండి అని విజ్ఞప్తి చేసే ఒక నోటీస్. అది కేవలం అంటే సాక్షిగా కానీ కామన్ గా రోడ్డు మీద వెళ్లే వారికి కూడా నోటీస్ ఇవ్వచ్చు. మీ పేరు ఇక్కడ ఒక కేసులో వచ్చింది, దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే మాకు తెలపండి వచ్చి అని ఇచ్చే నోటీస్ అది. కాబట్టి అలాంటి నోటీస్ ఇచ్చినప్పుడు 65 ఏళ్ళు దాటిన వాళ్లకు, మహిళలకు,
వృద్ధుల అదేవిధంగా వికలాంగులకు 15 ఏళ్ల లోపు మైనర్లకి వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి విచారించాలి. అంతేగాని వాళ్ళని ఈ పరిధిలో ఉండాలని కానీ మా దగ్గరికి రావాలని కానీ కోరే అవకాశం పోలీసులకు ఉండదు. కాబట్టి అది కూడా ఒక గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు ఈ నేపథ్యంలోనే రేపటి విచారణ కేసీఆర్ హాజరు కావడం లేదు. ఆ తర్వాత ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని కేసీఆర్ ప్రకటించారు. సునీల్. ఓకే కళ్యాణ్, థ్యాంక్ యూ.